ఒకానొక ఊరిలో అమృత, అనామిక అనే పేర్లు గల కవల అక్కా చెల్లెలు ఉండేవాళ్ళు. ఇద్దరూ ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు సుదర్శన్, కావేరీలు కూడా ఎవరు అక్క ఎవరు చెల్లి అనేది పోల్చుకోలేకపోతారు. ఇక ఇద్దరూ రోడ్డు మీద వెళ్తుంటే చూసేవాళ్లందరూ అయోమయంలో పడతారు. ఒక రోజున పాలు పోసే గురుమూర్తి ఇంటికొచ్చాడు. గురుమూర్తి, ఏమిటిలా వచ్చో? ఈరోజు పెద్దమ్మాయి పెళ్లి చూపులని లీటర్ పాలు ఎక్కువ కావాలని నిన్న అనామిక తల్లి ఇంటికొచ్చి చెప్పింది. అవునా? ఒక నిమిషం ఉండు. అనామిక, అనామిక అని పిలుస్తూ ఉండగా అమృత వాళ్ళ దగ్గరికొస్తుంది. అమ్మగారు, చిన్నమ్మాయి గారు అనామిక గారు వచ్చారు. అనామిక, ఈరోజు అక్క పెళ్లి చూపులున్నాయని లీటర్ పాలు ఎక్కువ కావాలని గురుమూర్తి ఇంటికెళ్ళి చెప్పావా అని అడుగుతూ ఉండగా లోపలి నుంచి అనామిక నవ్వుతూ వాళ్ళ దగ్గరికొస్తుంది. అది చూసి వాళ్ళ దగ్గరున్న అమృత కూడా నవ్వుతూ ఉంటుంది. కావేరి, గురుమూర్తి అయోమయంగా నవ్వుతున్న కవల అక్కా చెల్లెళ్ళని చూస్తారు. ఇద్దరూ నవ్వటం ఆపేసి, అమ్మా, నువ్వు పిలిచినప్పుడు వచ్చిన నేను అమృతని, అనామికని కాదు. ఇప్పుడు నవ్వుతూ ఇంట్లో నుంచి బయటకొచ్చింది కదా, తను చెల్లి అనామిక. అమ్మగారు, ఇప్పుడు పాలు తీసుకుంటారా, నన్ను వెళ్ళమంటారా అని అడుగుతూ ఉండగా సుదర్శన్ ఇంటికొచ్చాడు. కవల కూతుర్లు అమృత, అనామిక చెప్పింది విని పకపక నవ్వుతాడు. కావేరి బిక్కముక్క వేసుకుని చూస్తూ కొంచెం కోపంగా, ఏవండి, నవ్వింది చాలు. ముందుగా గురుమూర్తి దగ్గర లీటర్ పాలు తీసుకోలే వద్దా? ముందది చెప్పండి. తీసుకో కావేరి, ఈరోజు మన పెద్దమ్మాయిని చూసుకోవడానికి టౌన్ నుంచి శారద చెల్లెమ్మ వాళ్ళు వస్తున్నారు కదా. అవునవును, చక్రవర్తి చెప్పిన వాళ్ళు కదా, మర్చిపోయాను. గురుమూర్తి లీటర్ పాలు పోయి, వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఉంటారు. అమ్మా, లీటర్ పాలు పోయమంటే పాపం మూర్తి బాబాయ్ ఎక్కడ పోస్తాడు చెప్పు? చేతుల్లోనా, లేదంటే నీ చీర కొంగులోనా అని అనగానే కావేరి కోపంగా చూస్తూ లోపల ఆట పట్టిస్తున్న కూతుర్లని తిట్టుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అమృత, అనామిక ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. కావేరి లోపలి నుంచి గిన్నెను తీసుకుని బయటకొస్తుంది. గురుమూర్తి పాలు పోసి, అయ్యా, అమ్మాయి గారు నన్ను అమ్మగారిని ఆట పట్టించినట్టు పెళ్లి చూపులకు వస్తున్న పిల్లాన్ని కూడా ఇట్టాగే ఆట పట్టిస్తే అతను పారిపోవడం ఖాయం బాబు గారు. ఇద్దరిని ఓ కంట కనిపెడుతూ ఉండండి. గురుమూర్తి ఉచిత సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక గంట గడిచిన తర్వాత శారదా, ప్రసాదు, రమేషు కారులో సుదర్శన్ ఇంటికొచ్చారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బయట ఉన్న సుదర్శన్, కావేరి దంపతులు శారద వాళ్ళని ప్రేమగా లోపలికి ఆహ్వానించి పిలుస్తారు. ఇంట్లో ఉన్న చెక్క కుర్చీలో వాళ్ళు కూర్చుంటారు. కావేరి అందరికీ నీళ్ళిస్తుంది. అందరూ తాగుతారు. కావేరి, లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకొనిరా అని చెప్పగానే కావేరి అక్కడి నుంచి కూతుర్ల దగ్గరికొస్తుంది. అద్దం ముందు నిలబడి అమృత అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అమృత, ఇక వెళ్దామా? అమ్మా, అక్కకి టైం పట్టేలా ఉంది. అప్పటి వరకు నేనొచ్చి కూర్చోనా? ఆ పిచ్చి పనులే వద్దని నాన్న చెప్పాడు కదా, జాగ్రత్త, నువ్విక్కడే ఉండు అని చెప్పి రెడీ అయిన అమృతం తీసుకొని ఆ గది నుంచి బయటకొచ్చి అనామికాని గదిలో పెట్టి గడియ వేస్తుంది కావేరి. గది లోపల ఉన్న అనామిక కోపంగా తలుపు కొడుతూ ఉంటుంది. అమ్మా, అమ్మా, తలుపులు తీయమ్మా, నేను కూడా అక్క పెళ్లి చూపులు చూస్తాను అని అంటూ ఉంటుంది. కావేరి పట్టించుకోకుండా అందంగా తయారైన అమృతం తీసుకొచ్చి వాళ్ళ ముందు కూర్చోబెడుతుంది. పద్ధతిగా లక్షణంగా ఉన్న అమృత అందరికీ నచ్చుతుంది. అమృత కూడా రమేష్ని చూస్తుంది. నవ్వుతూ రమేష్ కూడా హీరో అరవింద స్వామిలా ఉండేసరికి అమృతకి బాగా నచ్చుతాడు. ఇద్దరూ పెరట్లోకొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకుని శారదా, ప్రసాదు, రమేష్లు తినటానికి కూర్చుంటారు. శారదా వాళ్ళు వెళ్ళిపోయాక అమృత వచ్చి తలుపు తీస్తుంది. రమేష్ గురించి అమృత గొప్పగా చెప్తుంది. కాబోయే బావను చూడకుండా చేసినందుకు తల్లి కావేరి మీద అనామికకి చాలా కోపం వస్తుంది. కాని అక్క సంతోషంగా ఉండటంతో అనామిక అది మరిచిపోతుంది. అలా నెల రోజులు గడిచిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని అమృతకి, రమేష్లకి పెళ్లి జరుగుతుంది. ఆ రోజు కూడా ఏదో ఒక అల్లరి చేస్తుందని అనామికాని గదిలో పెట్టి కావేరి తాళం వేస్తుంది. అమృత ఏడుస్తూ
రమేష్తో కారులో అత్తగారింటికి బయలుదేరి వెళ్తుంది. అదంతా అనామిక కిటికీలో నుంచి చూస్తూ బాధపడుతుంది. ఓ 2 రోజులు గడుస్తాయి. నాన్న, అమ్మా, అక్క లేకుండా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. నేను సిటీకి వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుంటాను అని చెప్పగానే ఇద్దరూ ఒప్పుకుంటారు. అనామిక సంతోషంగా ఊరు వదిలి సిటీకి వెళ్ళిపోతుంది. అలా 5 ఏళ్లు గడిచిపోతాయి. అమృత, రమేష్ల చక్కని కాపురానికి గుర్తుగా హరీషు, భవ్యలు పుడతారు. ఒక రోజున అమృత వాళ్ళని స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా ఒక అదుపు తప్పిన కారొచ్చి అమృతను గుద్దేస్తుంది. అంతే, ఆ ప్రమాదంలో అమృత చనిపోతుంది. హరీష్ పరుగున ఇంటికొచ్చి శారదకు జరిగిన విషయం చెప్పి అమృత దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పటికే అమృత చనిపోతుంది. అమృత శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని బాధపడుతూ ఉంటారు. సుదర్శన్, కావేరీలు కూడా అక్కడికొచ్చి అమృత శవం మీద పడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అనామిక ఆ ఇంటికొస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. పిల్లలు పరుగున వెళ్ళి అనామికని అమ్మా అని పట్టుకుంటారు. మమ్మీ, నువ్వు మా కోసం మళ్ళీ వచ్చావు కదూ? అవునన్నయ్య, మమ్మీ మన కోసం వచ్చేసింది అని సంతోషపడుతూ ఉండగా అనామిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ భవ్యనెత్తుకుంటుంది. ఇక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా అమృత అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అందరూ శారద వాళ్ళ ఇంటికి వచ్చి అమృత ఫోటో పెట్టి దండ వేస్తారు, దీపం పెడతారు. అనామిక ఆకలితో ఉన్న పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అన్నయ్య, ఈ అమ్మాయి ఎవరో? అచ్చు అమృతలాగే ఉంది. అమృత, అనామిక కవల పిల్లలు చెల్లెమ్మ. అమృత పెళ్ళప్పుడు అల్లరి పనులు చేస్తుందని గదిలో పెట్టి తాళం వేశాం. అందుకే మీరు చూడలేదు. పిల్లలు మాత్రం తమ మమ్మీ తమ కోసం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు మావయ్య గారు. వాళ్లకు ఇక్కడ జరిగిందేంటో కూడా గుర్తు తెలియకుండా ఉన్నారు. అలా ఉంటే మంచిదే కదా బాబు. లేదు మావయ్య, అనామిక 9 రోజులుండి దశదిన కర్మ కాగానే సిటీకి వెళ్ళిపోతుంది. అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి ఆ తర్వాత పిల్లలకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి బాబు అని చెప్పగానే రమేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 9 రోజులు గడుస్తాయి. ఈ 9 రోజుల్లో పిల్లలు హరీషు, భవ్యలు అనామికకి మరింతగా దగ్గరవుతారు. తనతోనే ఆడుకుంటారు. శారద, ప్రసాదు, రమేషు ఎంతగా పిలిచినా వాళ్ల దగ్గరికైనా వెళ్లకుండా అనామికతోనే ఉంటారు. ఇక ఆ రోజు దశదిన కర్మ పూర్తవుతుంది. పిల్లలు పడుకున్న తర్వాత అనామిక రాత్రి బస్సుకి సిటీకి బయలుదేరుతుంది. మరుసటి రోజు నుంచి పిల్లలకు అనామిక కనబడకపోయేసరికి మమ్మీ మమ్మీ అంటూ ఇల్లంతా తిరుగుతారు. మాకు మమ్మీ కావాలి. మమ్మీ ఎక్కడుంది? మమ్మీ లేదు బాబు, మమ్మీ చనిపోయింది. మా మమ్మీ నైట్ మాతోనే ఉంది కదా, చనిపోయిందని చెబుతున్నావు అని అనగానే శారదా, ప్రసాదు, రమేష్లకి అనామిక మీద పిల్లలు ఎంత ఇష్టాన్ని పెంచుకున్నారో అర్థమవుతుంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అలా 2 రోజులు గడుస్తాయి. పిల్లలు ఏమీ తినకుండా జ్వరంతో పడుకొని మమ్మీ మమ్మీ అంటూ కలవరిస్తూ ఉంటారు. డాక్టర్కు ఎంతగా చూపించినా లాభం ఉండదు. ఇలా చూడండి, నేనెన్ని మందులిచ్చినా పిల్లలకి జ్వరం తగ్గదు. వాళ్లకు వాళ్ళ మమ్మీ కావాలి. పరిస్థితి చేజారకముందే పిల్లలకు ఆ మమ్మీని తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు. అది విని పిల్లల బాధని చూడలేక ప్రసాదు సుదర్శన్కి చెప్తాడు. అనామిక ఆ విషయం తెలుసుకొని ఆతురతగా పిల్లల కోసం పిల్లల దగ్గరికి వస్తుంది. అంతే, పిల్లలు కళ్ళు తెరిచి అనామికాని చూస్తారు. ఎంతో సంతోషపడతారు. మమ్మీ వచ్చావా? మాకు తెలుసు మమ్మీ, మా కోసం నువ్వు వస్తావని అని పిల్లలనగానే అనామిక కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. 2 రోజుల్లో పిల్లలు మామూలైపోతారు. స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఒక రోజున స్కూల్కి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రుల్ని శారద ఇంటికి పిలుస్తుంది. అందరూ అనామిక ఏం చెబుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, నాన్న, అత్తయ్య, మావయ్య, అక్క పిల్లల కోసం నేను బావని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. మీరేమంటారు? మంచి నిర్ణయం తల్లి. అవును అనామిక, చిన్నదానివైనా చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నావు. నీది చాలా గొప్ప మనసు అమ్మా అని శారద అంటుంది. అయితే రమేష్కి మాత్రం ఇష్టం ఉండదు. కానీ పిల్లల కోసం తప్పదని అనామికాని పెళ్లి చేసుకుంటాడు. అక్క పిల్లల కోసం
బావ రమేష్ని పెళ్లి చేసుకున్న అనామిక అక్క పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ కోసం ఆ ఇంట్లో కోడలిగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పంట సరిగ్గా రాని తోటలో అత్తాకోడళ్ళు శారదా అనామిక అటూ ఇటూ తిరుగుతూ, ఎంత చెప్పినా వినకుండా మీ మావయ్య ఈ 10 ఎకరాలు కొన్నాడు. అందులో 5 ఎకరాలు ఈ తోట వేసాడు. ఇదేమో సరిగ్గా కాయడం లేదు. మీ మావయ్య ఎందుకిలా ఆవేశంగా పనులు చేస్తాడో తెలియదమ్మా. తలనొప్పి తెప్పించేస్తున్నాడు అనుకో. మావయ్య ఏం చేసినా మన కోసమే కదా అత్తయ్య. నువ్వొకదానివి. ఆయన ఏం చేసినా కరెక్ట్ అంటావు, మన కోసం అంటావు. నీకు మీ మావయ్యకి చెప్పడం అంతకంటే బుద్ధి తక్కువ ఏ పని లేదమ్మా. అది కాదత్తయ్య, నోరు మీవే కోడ్ల అని చెప్పగానే అనామిక గబుక్కున శారద నోరు మూస్తుంది. అది చూసి అనామిక నెత్తిన మొట్టికాయ వేస్తుంది. వెంటనే అనామిక చేతులు తీస్తుంది. నేను నోర్మి అని చెప్పింది నాది కాదు కోళ్ళ, నీది అని చెప్పగానే అనామిక నోటి మీద చెయ్యేసుకుంటుంది. ఇక ఇద్దరూ కలిసి తోటలో నుంచి గట్టువైపు నడుస్తూ ఉండగా ఆ తోట పక్కన ఖాళీగా ఉన్న మరొక 5 ఎకరాల్లో ఒకచోట ఒక మహర్షి కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆ మహర్షి కనిపిస్తాడు. అత్తాకోడళ్ళిద్దరూ ఆ మహర్షిని చూసి కంగారు పడుతూ ఉంటారు. అయోమయంగా ఆ మహర్షి దగ్గరికి కంగారుగా వస్తారు. మహర్షి కళ్ళు మూసుకొని శివారాధన చేస్తూ ఉంటాడు. ఆ మహర్షిని పలకరించటానికి అత్తాకోడళ్ళిద్దరికీ ధైర్యం సరిపోదు. భయంగానే మహర్షి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ మహర్షి నిదానంగా కళ్ళు తెరుస్తారు. నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా తల్లి? అవును స్వామి, ఇక్కడ ఎలాంటి శివాలయమూ లేదు, శివలింగమో లేదు. అలాంటిది ఇక్కడ మీరిలా కూర్చొని శివారాధన ఎందుకు చేస్తున్నారు? అక్కడ నాకు శివలింగం కనబడుతుంది. మరి నాకు కనిపించట్లేదు స్వామి. మీకెట్లా కనిపిస్తుంది? అసలు లేనిది మీకు ఎలా కనిపిస్తుంది? మీ కంటికి అక్కడ శివలింగం కనబడాలి అంటే మీరేం చెయ్యాలో తెలుసు కదా తల్లి. మళ్ళీ నా నోటితో చెప్పించుకోవటం ఎందుకు? తెలుసు స్వామి, నాకన్నీ తెలుసు. మరి అది చెయ్యండి అని చెప్పి ఆ మహర్షి మాయమైపోతాడు. అత్తాకోడళ్ళు శారదా అనామిక అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక కంగారు పడుతూ ఇంటికి బయలుదేరతారు. ఆటోలో దిగులు మొఖాలతో ప్రసాదు, రమేషు అనే తండ్రి కొడుకులు ఉంటారు. ఆటో డ్రైవర్ మహేషు ఆటోని ఊరివైపు పోనిస్తూ ఉంటాడు. బాబాయ్, ఈ లాయర్ వల్ల ఏ పని సరిగ్గా కాదు. ఆయన దగ్గరకు వచ్చిన అన్ని కేసుల్లోనూ ఓడిపోతూ ఉంటాడు. ఆయన మాట చూస్తుంటే నాకు అదే అనిపించింది నాన్న. నీకు చెప్తే మళ్ళీ బాధపడతావని చెప్పలేదు. బాబు రమేషు, ఆడు నా స్నేహితుడు. మనం మొదట్లో కలిసినప్పుడు ఏమన్నాడో విన్నావు కదా. అయ్యో నాన్న, స్నేహం వేరు, వృత్తి వేరు. మనమే గెలుస్తామని మొన్నటి వరకు చెప్పిన మీ ఫ్రెండ్ లాయరు ఈరోజు ఏమన్నాడో నువ్వు విన్నావు కదా. పత్రాలన్నీ సరిగ్గా ఉన్నప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడ్రా? అయినా మనకి పొలం అమ్మినప్పుడు ఆడు చెప్పిన మాటల రికార్డు మన దగ్గర లేదు. ఇప్పుడు వాడు నేను చెప్పలేదని అంటున్నాడు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు తప్ప మనస్సాక్షులు కాదు. నాన్న, మీకెంత చెప్పినా మీ లాయర్ ఫ్రెండ్ చేసిన మోసం మాత్రం గుర్తుకు రావటం లేదు అని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు వింటూ మహేష్ ఆటోని వేగంగా ముందుకు పోనిస్తూ ఉంటాడు. అత్తగారు శారద, కోడలు అనామిక ఇద్దరూ కలిసి జ్యోతిష్యం చెప్పే పరమేశ్వర పండిట్ దగ్గరికి వెళ్తారు. అతని ముందు కూర్చొని ఉంటారు. అమ్మా, మీకు ఏర్పడిన సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది. మా దగ్గర ఉందా? అవును తల్లి, మీ దగ్గరే ఉంది. మీరు చెప్పిన మాటని, చేసిన వాగ్దానాన్ని మరిచిపోయారు. లేదయ్యగారు, అలాంటిది ఏమీ లేదు. మేము ఆ శివయ్యని నమ్ముకున్నాం. ఇంట్లో లింగం పెట్టుకుని నిత్యం ఆయన పూజిస్తున్నాం. పూజించటం గురించి నేనడగటం లేదు తల్లి. కట్టిస్తానన్న అతిపెద్ద లింగం ఎక్కడ తల్లి? అయ్యా, ఆ పొలం మీద కోర్టులో కేసు నడుస్తుంది. మమ్మల్ని నమ్మించి ఒక వ్యక్తి మోసం చేశాడు. 10 ఎకరాలు ఒకే దగ్గర ఉంటాయని మేము కొన్నాం స్వామి. చూడు తల్లి, సమస్య ఏదైనా కావచ్చు. మీరు చెయ్యాల్సింది ఆ శివుణ్ణి స్మరించటం, పూజించటం. కార్తీక మాసం వస్తుంది. ఈ మాసం ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం. శివారాధన చెయ్యండి. కోడలి చేత ఉపవాసం చేయించండి. ఇక అంతా ఆయనే చూసుకుంటాడు. వెళ్ళిరండి అని చెప్పగానే శారదా అనామికాలు దండం పెట్టి అక్కడ్నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటారు.
వాళ్లకు ఎదురుగా ప్రసాదు రమేష్లు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అందరూ ఒక దగ్గర కలుసుకుంటారు. మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. శారదా, ప్రసాదు, రమేష్లు సోఫాలో కూర్చుంటారు. అనామిక, అందరికి నీళ్లు తీసుకురా, తొందర తీసుకురా అనామిక. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీ లాయర్ ఫ్రెండ్ ఏమన్నాడండి? చేతులెత్తేశాడు మమ్మీ. అమ్మేవాడు ఎన్నో అబద్ధాలు చెప్తాడు, మీరే ఆలోచించాలి కదా. 10 ఎకరాలు అంత తక్కువకే అమ్ముతున్నాడంటే ఎందుకు అమ్ముతున్నాడన్న ఆరాదీలేదు, తెలుసుకోలేదని 4 చివాట్లు పెట్టాడు. నేను అప్పటికి చెబుతున్నాను, మీరు నా మాట వినలేదు. చూడ్డానికి వెళ్ళి కొంత డబ్బు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పేరుకే 10 ఎకరాలు కొన్నాం మనం. అందులో 5 ఎకరాల్లో ఏ తోట వేసినా సరే నష్టం వస్తుంది తప్ప ఏమీ మిగిలింది లేదు. అసలు మీరు ముందు నుంచి నా మాట వింటే కదా అని అంటూ ఉండగా అనామిక అందరికీ నీళ్ల గ్లాసుల్ని ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తుంది. అందరూ తీసుకుని వాటర్ తాగుతారు. అవును మమ్మీ, నువ్వు అనామిక ఎక్కడికెళ్ళొస్తున్నారు? పండిట్ దగ్గరికి వెళ్ళాం బాబు. అవునా, ఏమన్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అక్కడ 5 ఎకరాల్లో శివుడి లింగం ప్రతిష్ఠింపజేయాలని చెప్పాడు. అప్పుడే అన్నీ మనకి శుభగడియలు వస్తాయని చెప్పాడు బాబు. అప్పుడే మనకంత శుభం జరుగుతుందని, అన్ని శుభకార్యాలు మొదలవుతాయని చెప్పాడు బాబు అని చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళాడు. అత్తయ్య, పండిట్ గారు చెప్పినట్టుగా నేను కార్తీక మాసం ఉపవాసం చేస్తాను. నిష్ఠగా ఉంటూ ఆయన్ని పూజిస్తాను, స్మరిస్తానత్తయ్య. సరే కోళ్ళ, ఏదేమైనా అంతా ఆ శివయ్య మీదే భారం అని చెప్పగానే కోడలు అనామిక కార్తీక మాసం మొదలైన రోజు నుంచి తెల్లవారుజామునే లేచి ఇంటి బయట శుభ్రం చేసి, ముగ్గేసి, చన్నీళ్ల స్నానం చేసేది. ఇంట్లో ఉన్న శివలింగానికి పూజ చేసి దీపం పెడుతుంది, హారతిచ్చి గంట కొడుతుంది. ఆ తర్వాత ఇంటి ముందు గుమ్మం దగ్గర దీపాలు పెడుతుంది. అనామిక ఏమీ తినకుండా శివనామస్మరణ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ వంట పనులు చేసి పెడుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తలంటు స్నానం చేసుకుని శివపూజ చేసుకుని గుమ్మం ముందు దీపాలు పెడుతుంది. దన్నం పెట్టుకుని శివయ్యకు పెట్టిన అరటిపండు తింటుంది. ఆ తర్వాత తనకంటూ వేరుగా వంట చేసుకుని తింటుంది. ఇంట్లో వాళ్ళు అనామిక చేస్తున్న కార్తీక వ్రతం గురించి తెలుసుకుని ఎలాంటి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇక ఆ రోజు కార్తీక పున్నమి. అనామిక రోజులాగానే ఆ రోజు కూడా పూజ చేసి హారతిచ్చి, ఓం నమః శివాయ. అయ్యా శివయ్య, నిన్ను ఎప్పటినుంచో నమ్ముకొని నిత్యము నిన్నే పూజిస్తూ నీ నామస్మరణ చేసుకుంటూ జీవిస్తున్నాం. మా మీద ఎందుకు తండ్రి ఇంత కక్ష? కరుణించయ్యా, మా కష్టాలను తీర్చయ్యా, నీ కృప చూపించయ్యా శివయ్య అని వేడుకుంటూ ఉండగా శివలింగం మెరుస్తూ ఉంటుంది. అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఆ మెరుస్తున్న శివలింగానికి దండం పెట్టుకుంటుంది. చూడు తల్లి, తప్పులు మీరు చేసి నన్ను నిలదీయటం మీకు బాగా అలవాటైంది. నువ్వు అందరికీ తండ్రివి శివయ్య. మేమందరము నీ పిల్లలమే. మేము చేసిన తప్పులను మన్నించి మమ్ములను సరైన దారిలో నడిపించడం తండ్రిగా నీ బాధ్యతే కదా తండ్రి. అయ్యా, మా బాధల్ని ఆలకించి కనికరించయ్యా. ఏ తండ్రైనా ఎంతవరకు బరువు బాధ్యతలు మోయగలడో అంతవరకే మోస్తాడు. తను మోయలేని నాడు పూర్తిగా వదిలేస్తాడు. అలాగంటే ఎలా శివయ్య? ఆ 5 ఎకరాలలో పెద్ద లింగం పెట్టిస్తామని, నిత్యము పూజలు జరిగేలా చేస్తామని మొక్కుకున్నాం. చేయడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. ఇటు తోట సరిగ్గా లేక, అటు కోర్టులో విజయం లేక ఎలా తండ్రి, ఎలా? మేమెలా ప్రతిష్ఠింపజేస్తామయ్యా? ఇప్పుడు నన్నేం చేయమంటావనామిక? అంతా మీకు తెలుసు కదా శివయ్య, మీరు చూస్తూనే ఉన్నారు కదా. నీ కార్తీక మాసం పూజని మెచ్చి నువ్వు కోరుకున్నట్టు జరిగేలా నీకు వరమిస్తున్నాను అని చెప్పగానే ఆ వెలుగు మాయమవుతుంది. అనామిక భక్తితో లింగాన్ని చూస్తూ దండం పెట్టుకుని హాల్లో ఉన్న శారద, ప్రసాదు, రమేష్ల దగ్గరికి వస్తుంది. అంతే, ప్రసాద్ సెల్ ఫోన్ మోగుతుంది. తన లాయర్ ఫ్రెండు, చెప్పరా లాయరు, మనం కేసు గెలిచాన్రా, అంతా తెలుసు కూడా అలా అమ్మడం భూపతి వాళ్ళ తప్పని కోర్టు తీర్పిచ్చింది అని చెప్పగానే ప్రసాద్ సంతోషపడతాడు. వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. శారదా, రమేషు, అమ్మా కోళ్ళ, మనం కేసులో గెలిచాం. ఇదంతా కోడలు చేస్తున్న కార్తీక వ్రతం గొప్పతనమే. ఓం నమః శివాయ. అయితే మావయ్య, మనం మొక్కుకున్నట్టుగా మిగతా 5 ఎకరాలలో శివలింగం పెడదాం. తప్పకుండా కోళ్ళ అని చెప్పి వెంటనే పండిట్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి పండిట్ని తీసుకుని 5 ఎకరాల పొలం దగ్గరికి వెళ్తారు.
అక్కడ మహర్షి కూర్చొని ఆ శివుణ్ణి తలుచుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటాడు. పండిట్కు విషయం అర్థమవుతుంది. అలా మహర్షి వేషంలో వచ్చింది ఆ శివయ్య అని గ్రహిస్తారు. ప్రసాద్ గారు, ఆ మహర్షి గారు కూర్చున్న చోటే పూజ చేసి లింగాన్ని పెట్టండి అని చెప్పగానే ఆ మహర్షి కళ్ళు తెరిచి పండిట్ని చూస్తాడు. అందరూ మహర్షిని చూసి దండం పెట్టుకుంటారు. మహర్షి శివనామస్మరణ చేస్తూ ఉండగా ఒక పెద్ద ట్రక్కులో ఒక పెద్ద శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పండిట్ శివనామాలు చదువుతుంటే ప్రసాద్ కుటుంబం మొత్తం ఆ పెద్ద లింగానికి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆకాశం నుంచి ఒక వెలుగొచ్చి ఆ లింగం మీద పడుతుంది. ఇక ఆ రోజు నుంచి అక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. మహిమగల మహాశివలింగం అంటూ భక్తులొచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. జననం నువ్వే, మరణం నువ్వే, ఈ జన జీవదాత్రికి మార్గం నువ్వే. ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణ చేసుకుంటూ తమ పనులు తాము చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.